ఇప్పుడు ఇక్కడ మీరు కులగణన బీసీ కులగణన అని పెట్టారు ఇవాళ సమావేశం. అసలు ఎందుకు కులగణన చేయాలి? మన జనాభా ఎంత ఉందో ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలని చెప్తానండి. ఎందుకు మనం చేయటం లేదు? కులగణన ఎందుకు చేయటం లేదు? దాని వెనుక మన కుట్ర ఏమిటి? ఒకవేళ కులగణన చేస్తే మనకు వచ్చే లాభం ఏమిటది మనకు అర్థం కావాలి. అప్పుడు మనకు అర్థమైనప్పుడు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 100-200 మంది రేపు కోట్లాది బీసీలను చైతన్యం చేయవలసిన బాధ్యత ఉన్నది. వారిని చైతన్యం చేయకుండా డిమాండ్ పెట్టకుండా పార్లమెంట్ ఉంటిగా కులగణన చేస్తుందని మాత్రం మీరు అనుకోకండి. అట్లా చేసే వాళ్ళైతే 2008 నుంచి ఈ డిమాండ్ చాలా ప్రధానంగా ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఆ డిమాండ్ మీద స్పష్టమైన అవగాహన లేదు ప్రభుత్వానికి. ఎందుకు అవగాహన లేదంటే 1870లో బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి కులగణన చేశారు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏ సౌకర్యాలు అందుతున్నాయని ఒక చర్చ మొదలైంది. ఆ చర్చలో భాగంగా కులగణన జరిగాక మనకి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని మనకి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం హిందూ ప్రభుత్వం ఏం చేయాలి? కులగణన మళ్ళీ మొదలు పెట్టాలి. 1951లో కులగణన జరిగినప్పుడు బీసీ ఎంతమంది లెక్కలు బయట తీయాలి. కానీ లెక్కలు తీయలేదు. బ్రిటిష్ వాళ్ళు లెక్కలు చేశాడు కానీ బీసీ కులగణన చేశాడు, ఎస్సీ కులగణన చేశాడు కానీ ఇది చేయలేదు. చేయకుండా పక్కన పెడితే ఇక్కడ మన పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. తమిళనాడు ఆ రోజుల్లో పెరియార్ రామస్వామి అనేటువంటి ఆయన ఒక పెద్ద మూవ్మెంట్ మొదలు పెట్టాడు బీసీ కులాలకు సంబంధించి. ఏం మొదలు పెట్టాడంటే మాకు బీసీలకి కూడా రిజర్వేషన్ కావాలి, చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, రాజకీయం చేయడానికి మాకు రిజర్వేషన్ కావాలని ఆయన ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. బీసీలకి రిజర్వేషన్ లేదు. బ్రిటిష్ వాళ్ళతో పెరియార్ మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం చేసి చనిపోయిన తర్వాత 1991లో అంబేద్కర్ పుట్టాడు. అంబేద్కర్ పుట్టాక ఆయన పెరిగి పెద్దవుతున్న క్రమంలో అంబేద్కర్ నాకు 3 గురువులు అని చెప్పాడు. ఆ 3 గురువుల్లో ఒక గురువు బుద్ధుడు, 2వ గురువు కబీర్, 3వ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే. పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేను తర్వాత అతి శూద్ర కులంలో ఒక అగ్రవర్ణ కులంలో పుట్టిన అంబేద్కర్ తన గురువుగా ఎంచుకున్నాడు. ఈ భారతదేశ ముఖ చిత్రాన్ని మొత్తం మార్చిన భారతదేశానికి రాజ్యాంగం రాసిచ్చిన అంబేద్కర్ కి మహాత్మా జ్యోతిరావు పూలే గురువు అయ్యాడు. అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడంటే అటు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశాడు, ఇటు గాంధీతో పోరాటం చేశాడు, అంటే కాంగ్రెస్ వాళ్ళతో పోరాటం చేశాడు, బ్రాహ్మణులతో పోరాటం చేశాడు. ఈ పోరాటం చేస్తున్నప్పుడు 1930-31లో రౌండ్ టేబుల్ సమావేశం నడిచినప్పుడు అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న బీసీ నాయకులకి ఒక అప్పీల్ చేశాడు. ఆ రోజు ఒక రిక్వెస్ట్ పెట్టాడు, విన్నపం చేశాడు. ఏ విన్నపం చేశాడంటే నా సోదరులారా, బీసీలారా, మీరు ఈ దేశ జనాభాలో 50% ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు మీకు జనాభా లెక్క చేశాడు. మళ్ళీ తిరిగి ఈ దేశంలో జనాభా లెక్కలు జరగాలంటే మనమందరం ఐకమత్యంతో ఎస్సీలు బీసీలు ఐకమత్యంతో ఉండాలని పిలిపిస్తే అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్ళాడు రిజర్వేషన్ల కోసం. రిజర్వేషన్ల కోసం ఇంగ్లాండ్ వెళ్తే ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీ గారు ఏం చేశారో తెలుసా? బీసీ నాయకుల చేత, కొందరు ఎస్సీ నాయకుల చేత అంబేద్కర్ వ్యతిరేకంగా బ్రిటిష్ గవర్నమెంట్ కి ఉత్తరాలు రాయించాడు మహాత్మా గాంధీ. అక్కడ అంబేద్కర్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బీసీల గురించి, ఎస్సీల గురించి మాట్లాడుతున్నాడు. ఇంగ్లాండ్ లో ప్రధానమంత్రులు నిలబడి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మెజారిటీ ప్రజలు ఇది సప్రెస్డ్ క్లాసెస్ కనుక ఈ సప్రెస్డ్ క్లాసెస్ అడిచినట్టుకుపోయేటువంటి వాళ్ళు, వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి సంపద లేదు, వీళ్ళకి ఉద్యోగాలు లేవు, వీళ్ళకి ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామ్యం లేదు, ఇవన్నీ రావాలంటే రిజర్వేషన్ కావాలని అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ గాంధీ గారు ఏం చేశారంటే ఉత్తరాలు రాయించాడు గవర్నమెంట్. ఏం రాయించాడు? అంబేద్కర్ మా నాయకుడు కాదు. ఎవరు రాశారు ఉత్తరాలు? బీసీ నాయకుడు రాశారు. ఆ రోజు అంబేద్కర్ మా నాయకుడు కాదు, కేవలం బీసీ నాయకుడే కాదు, కొందరు గాంధీకి అనుకూలంగా ఉండే ఎస్సీలు కూడా అంబేద్కర్ వ్యతిరేకంగా ఉత్తరాలు రాశారు. రాసినా కూడా అంబేద్కర్ ఏం బాధపడకుండా అక్కడ కొట్లాడి రిజర్వేషన్ తీసుకొని వచ్చాడు. రిజర్వేషన్ తీసుకొని వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ పరిస్థితి ఏర్పడింది. 1940 రాజ్యాంగ పరిస్థితి ఏర్పడింది. 1931లో మళ్ళా
కులగణన జరిగింది. ఈ 31 కులగణన జరిగినప్పుడు ఎస్సీలకు సంబంధించిన కులగణన చాలా స్పష్టంగా బయటకు తీశారు. అప్పుడే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం వచ్చింది. అప్పటి వరకు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం లేదు. ఆ కులగణన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డాక ఈ రాజ్యాంగ పరిషత్లో ఎవరి మాట ఎంత అని చర్చ జరుగుతూ ఉంది. అంబేద్కర్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సమావేశాలు పెట్టి బీసీ నాయకులు అడిగారు, బీసీ నాయకులారా మీకు రిజర్వేషన్ కావాలి, నా ఎస్సీ కులానికి రిజర్వేషన్ ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ మీకు రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే క్రైస్తవ మతం రావటం మూలంగా, క్రైస్తవ ముస్లింలు రావటం మూలంగా అక్కడక్కడ నా ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు కొద్దిమంది చదువుకున్నారు. ఉద్యోగాల్లోకి అక్కడక్కడ కొద్దిమంది రాగలిగారు. కానీ బీసీలు ఎక్కడ చదువుకోలేదు. వాళ్ళ కులవృత్తుల ఆధారపడి ఉన్నారు. బీసీలకు ఎప్పుడు రిజర్వేషన్ రాకపోతే ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ రాగా మీరు గాంధీ మాయలో నుంచి బయటికి రండి, బయటకు వచ్చి మీరు పోరాటం చేయండి, మీకోసం నేను అక్కడ లోపల రాజ్యాంగ పరిషత్లో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నెహ్రూ మాయలో నుంచి బయటికి రాకపోయినా అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో చాలా తీవ్రంగా కొట్లాడి ఎస్సీలకి రిజర్వేషన్ రాశాడు. అయితే ఏం చేశాడంటే ఆయన అంబేద్కర్ ఒక విజయం ఉంది. ఆయన అంబేద్కర్ ఎప్పుడైనా సరే భారతదేశంలో మెజారిటీ ప్రజలు బీసీ, ఈ మెజారిటీ ప్రజలైన బీసీలకి ఈ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఒక కమిషన్ వేయవచ్చు. ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వచ్చని 341 ఆర్టికల్ ఒకదాన్ని రూపొందించారు. ఆ ఆర్టికల్ రూపొందించి పెట్టిన తర్వాత ఇక్కడ పెరియార్ రామస్వామి లాంటి వారు తమిళనాడులో ఒక పెద్ద పోరాటం ముందుకు తీసుకొచ్చినప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రి ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి, దేశవ్యాప్తంగా ఇవ్వాలి. ఎవరి ఇవ్వాలి? 100 ఇవ్వాలి. 341 ఆర్టికల్ ఉంది కనుక అంబేద్కర్ అప్పటికి బతికే ఉన్నాడు. ఈ విషయం అంబేద్కర్ చెప్పాడు. జాతి ప్రజలైనటువంటి వాళ్ళ కోసం తమిళనాడులో పోరాటం నడుస్తుందని. ఇది ఒక తమిళనాడుకు సంబంధించిన పోరాటమే కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించిన పోరాటం. దేశానికి సంబంధించిన పోరాటంగా మనం భావించి ఈ పార్లమెంట్ లో బీసీల కోసం రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి బిల్లు అని చెప్పి అంబేద్కర్ మాట్లాడితే అప్పుడు దూరు ఏం చేశాడంటే అంబేద్కర్ వాదాన్ని పట్టించుకోకుండా ఒక చట్టం తీసుకొచ్చాడు. ఒక కమిషన్ చేశాడు. మొట్టమొదటి కాగా కేరళ అనే కమిషన్ చేశాడు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఎవరు దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చిందంటే ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చాం. ఎట్లా ఇచ్చాం? 6 కోట్ల జనాభా ఎస్సీలు ఉన్నారని నాకు జనాభా లెక్కలు ఉన్నాయి. 6 కోట్ల మంది జనాభా లెక్కలు ఉన్నాయి కనుక వీళ్ళకి 15% రిజర్వేషన్ అని భారత రాజ్యాంగం కల్పించింది. మరి బీసీలు ఎంతమంది ఉన్నారని రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రశ్న ముందుకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1951 సంగతి చెప్తున్నాం. మీకు నేను ఎంతమంది ఉన్నారని ఇవ్వాలి? జనాభా లెక్కలు లేవు. మనకి రిజర్వేషన్ రాకపోవడానికి ప్రధాన అడ్డంకి ఏమిటి? మా జనాభా లెక్కలు లేకపోవడానికి ప్రధాన అడ్డంకి. ఆ రోజైన నెహ్రూ ఏం చేశాడంటే ఇది తమిళనాడు రాష్ట్రంలో సమస్య ఉంది కదా, పోరాటం జరుగుతున్న తమిళనాడు రాష్ట్రం కదా, తమిళనాడు రాష్ట్రంలో పోరాటం జరిగితే దేశమంతా రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చని మనం ఒక చిన్న రాజ్యాంగ సవరణ చేద్దామని చెప్పి 1951లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ దేనికోసం జరిగింది?